హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. చాలా లేట్ అయిపోయాయండి ఈసారి వీడియోస్. చాలా బిజీ అనమాట. ఈ పచ్చళ్ళు పెట్టడం, అదేవిధంగా పిల్లలు రావడం, ఎలక్షన్స్, ఇవన్నీ వల్ల అసలు ఫుల్ బిజీ అయిపోయాము. అందుకని వీడియోస్ అన్నీ కొంచెం లేట్ అయ్యాయి. ఈసారి నుంచి కంటిన్యూగా ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి మన వీడియోస్. అయితే ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా వానలు కూడా చాలా తొందరగా వచ్చేసాయండి. నేనైతే మే లాస్ట్లో పెట్టుకుందాము అనుకున్న పచ్చళ్ళు కాస్త ఈ వానలకు భయపడి కొంచెం ముందుకు వచ్చేసామన్నమాట. అయితే ప్రతి సంవత్సరం మేము మామిడి తోటకి వెళ్ళి ఇలా మామిడికాయలు కోసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాము. ఎప్పుడు మా వాళ్ళు వెళ్ళి తెచ్చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఇదే ఫస్ట్ టైం ఇలా మామిడి తోటకి వెళ్ళడం. మేము మామూలుగానే ఈ తోట నుంచి అప్పటికప్పుడు కోసిన కాయలు తెచ్చుకుని పచ్చడి పెట్టుకోవడం అలవాటు కదా. ఇప్పుడు ఈ వానలకి, గాలి దుమ్ముకి, వీటికి కాయలన్నీ రాలిపోయినవన్నీ మొత్తం బయటికి తెచ్చేస్తూ ఉంటారండి. వీధిలోకి తెచ్చేస్తారు. బయట మార్కెట్లో కూడా రాలిన కాయలే అమ్ముతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నష్టం జరగకుండా. కానీ అలా అయితే పచ్చడికి పాడైపోతాయండి. రాలిన కాయలను మనం పెట్టుకుంటే పచ్చడి పాడైపోతాయి అన్నమాట. కోసిన కాయ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అదేవిధంగా పచ్చడి కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని ప్రతి సంవత్సరం అప్పటికప్పుడు కోసి తీసుకుని వెళ్ళి అప్పటికప్పుడు కోయించుకొని పెట్టించుకోవడం అనేది అలవాటు అనమాట. అయితే ఇప్పుడు మేము ఈ తోటకు వచ్చాం, మామిడి తోటకి నేను రావడం ఫస్ట్ టైం కదండి. నాకు చాలా బాగా అనిపించింది. చాలా విచిత్రంగా కూడా కనిపించాయి. చాలా అవన్నీ మీకు చూపిస్తాను. జీడి మామిడికాయలు, పనసకాయలు, పనస పళ్ళు, ఇవన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను. జీడి పిక్కలు కూడానండి, ఇవన్నీ చూపిస్తాను. నాతో పాటు మీ అందరూ చూడాలని నేను ఈ వీడియో తీశానమాట. మామిడికాయలు అయితే ఇలా చేతికి అందుకునేలా ఉన్నాయన్నమాట అండి. అయితే ఇక్కడ కొత్తపల్లి కొబ్బరి ఉంటుందన్నమాట. కొత్తపల్లి కొబ్బరి మామిడికాయల చెట్లు ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే, మేము ప్రొద్దున్నే కాల్ చేసాము, ఇలా వస్తున్నామండి అని చెప్పాము. అందుకని చాలా మట్టికి కాయలు కోసేసి కింద పెట్టేశారనమాట. నేను మళ్ళీ అడిగానని కొన్ని కాయలు కోసారు. నాకు కోసినవి కొన్ని కావాలి అంటే మళ్ళీ కోసారనమాట. ఎక్కడ కాయ దెబ్బ తినకుండా ఇలా ఒక బుట్టలా ఉందండి. ఆ బుట్టలోకి కాయలు కోసి కింద పెట్టేస్తున్నారనమాట. అంటే ఆ జీడి రసం ఉంటుంది కదా, అవి కింద మొత్తం బట్టలకు అయిపోతుంది కదా, అందుకని అలా కింద పెడితే అది కారిపోయి ఉంటుందని చెప్పి ఇలా కింద పెడుతున్నారనమాట. ఎక్కడ కోసినవి అక్కడే కిందకు పెట్టేస్తున్నారు. ఇలా నేను కోసి పెట్టేసినవి మేము ఆల్రెడీ చెప్పాం కాబట్టి కోసి పెట్టేసినవన్నీ మనకి ఎన్ని కావాలో అన్ని కాయలు లెక్క పెట్టి ఇచ్చేస్తున్నారు అనమాట. కాయ కూడా చాలా కాస్ట్ ఉందండి. కొత్తపల్లి కొబ్బరి ఈసారి చాలా కాస్ట్ ఉంది. మామిడికాయలు ప్రతి కాయ చాలా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఈసారి. కానీ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మనం దగ్గరుండి కోయించుకున్న కాయ కాబట్టి మనకి ఎక్కువ రోజులు పచ్చడి బాగుంటుంది, నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుందని చెప్పి మేము ఇలా కోయించుకున్నాం అనమాట. కాయలు మాత్రం చాలా బాగున్నాయండి. కొత్తపల్లి కొబ్బరి ఎప్పుడు పెద్దగా ఉండదండి, సమానమైన సైజులో ఉంటాయి కదా. ఇక్కడ మనకి మాగాయ పచ్చడికి, ఆవకాయకి అన్నిటికీ ఉంటాయి అన్నమాట. ఇలా మామిడికాయలు గుత్తుల్లా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కాయ తయారైన తర్వాతే వాళ్ళు కోస్తారనమాట. చిన్న కాయలు, లేత కాయలు ఇవి కొయ్యరు. అయితే అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. రసాలు ఉన్నాయి, దేశవాళీ కాయలు ఉన్నాయి, కొత్తపల్లి కొబ్బరికాయ చెట్లు ఉన్నాయి. ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే వాళ్ళు అప్పటికప్పుడు మనకి కోసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మాకు రసాలు కావాలి, దేశవాళీ కావాలి, ఇలా కొత్తపల్లి కొబ్బరి కావాలి, ఇలాంటివి మనం అడిగితే వాళ్ళు మనకి అప్పటికప్పుడు కోసిస్తారనమాట. ఇది చాలా పెద్ద తోట అండి. ఇక్కడ మామిడికాయలే కాదు, జీడి మామిడి పళ్ళు, పనసకాయలు, పనసపళ్ళు ఇలాంటి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే మీరు చూసే ఉంటారు, పనస ఆకులతో నేను పొట్టిక్కలు చేశాను కదా. పనస కాయల కన్నా పనస ఆకుల్ని తెచ్చుకోవడం భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది పొట్టిక్కల కోసం. ఇలా ఆవకాయ మొత్తం అంతా కోసేసి పెట్టేసినందువల్ల కొంచెం సులువు అయిందనమాట. కొన్ని కాయలు కోసారు మా ఎదురుగుండానే. తర్వాత నాకు మాగాయ కూడా రసాలు కోయిపించుకున్నాను అనమాట. చాలా పెద్ద కాయలండి. మామూలు మాగాయకి కూడా చాలా పెద్ద కాయలు ఉన్నాయి, చాలా రసం కూడా వస్తుందనమాట. ఇక్కడ జీడి మామిడి పళ్ళు అండి, చెట్టు నిండా ఉన్నాయండి జీడి మామిడి పళ్ళు, జీడి పిక్కలు. నేనైతే ఆ జీడి పిక్కలు, జీడి మామిడి పళ్ళు తినడం ఇష్టం ఉండదు, కానీ ఆ జీడి పిక్కలు మాత్రం చాలా ఇష్టం అనమాట.
మొత్తం జీడిపిక్కలన్నీ కోసుకుని తెచ్చుకున్నాం. మామిడి తోట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదనమాట అండి. అందుకని చెప్పి వాళ్ళు మీకు ఏం కావాలంటే అవి కోసుకోమని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇక్కడికే వెళ్ళి కోసుకుని తెస్తూ ఉంటారు వీళ్ళు. నేనైతే రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ జీడిపిక్కలు, పచ్చి జీడిపిక్కల కూర చాలా బాగుంటుందండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ జీడి మామిడి పళ్ళు చూడండి, రెడ్ కలర్లో అసలు మొత్తం చెట్టుకంతా పండి ఉన్నాయండి. చాలా బాగున్నాయంట, పిల్లలు తిన్నారు, చాలా తియ్యగా ఉన్నాయంట. కానీ నాకైతే భయం అండి, గొంతు పట్టేస్తుందని చెప్పి నేను ఇది తినను అనమాట. అయితే ఇది కాకుండా పనసకాయలండి, చాలా పెద్ద పెద్ద కాయలు కిందకనమాట. అవి కూడా గుత్తుల్లా మన మామిడికాయలు ఎలా ఉన్నాయో అవి కూడా గుత్తుల్లా ఉన్నాయి. పనసకాయలు, పనస పళ్ళు, పనసకాయ ముక్కలు చేసి కూర వండుకోవడానికి చిన్న చిన్న కాయలు మనం కోసి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా పనస పళ్ళు అనమాట, పళ్ళులా కూడా తెచ్చుకోవచ్చు. నేను పట్టుకెళ్ళమన్నారు, చాలా పెద్ద కాయలే ఉన్నాయి, పట్టుకెళ్ళండి పండిన కాయ అన్నారు. తినేవాళ్ళు లేక వేస్ట్ చేసుకోవడం ఎందుకు, వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటారని చెప్పి నేను తేలేదు ఇంటికి. చాలా చిన్న కాయ మాత్రం ఒకటి తెచ్చుకున్నాను. అది కూడా ఎందుకంటే పనస ముక్కల కూర వండడానికి అది తెచ్చుకున్నాను అనమాట. పనస పొట్టు కానీ పనస కాయలు పెద్ద పెద్ద పళ్ళు కానీ తెచ్చుకోలేదు, అవి తినరు ఎక్కువ అని చెప్పి వేస్ట్ చేయడం ఎందుకని తేలేదు. వాళ్ళు తీసుకెళ్ళమన్నా కూడా. మామిడికాయలు అయితే అన్ని రకాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ. పనసకాయలు కింద పడిపోయి పాడైపోయి శుభ్రంగా కోతులు అవి తింటాయి కదండి, కొన్ని అలా తినేసినవి అవి కూడా చాలా ఉన్నాయి. కింద అయితే చాలా పడిపోయి పాపం వేస్ట్ అయిపోయాయి. ఈ వానల కంటండి చాలా మామిడికాయలు రాలిపోయాయంట. కానీ మేము కొంచెం తెలిసిన వాళ్ళ మూలాన మాకు రాలినవి వద్దు అని చెప్పడం వల్ల మాకు అప్పటికప్పుడు కోసి ఇచ్చారు. మాకు అదొకటి మంచిది అయ్యింది. అయితే నేను ఈ కాయలు తెచ్చుకొని ఆవకాయ పెట్టుకున్నానండి, చాలా రకాలు పెట్టాను. కానీ చెప్పాను కదా, అస్సలు ఖాళీ లేదండి ఆవకాయలు పెట్టడం. కానీ వానలు వచ్చేస్తాయని తొందరలో చాలా తొందరగా పెట్టేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా బుక్ అయిపోయాం కూడా, మాగాయకాయ తరగగానే వాన వచ్చేసింది. నెక్స్ట్ డే పెట్టుకుని మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. అందుకని ఈ వానలు వచ్చే హడావిడిలో నేను పచ్చళ్ళు వీడియో కానీ అసలు ఏమీ తీయలేదండి. ఈ సంవత్సరం కొత్తగా పచ్చావకాయ కూడా పెట్టుకున్నాము, అది కూడా వీడియో తీయలేకపోయాను. అస్సలు కుదరలేదనమాట, టైం లేదు, పిల్లలు ఉన్నారు, ఎలక్షన్స్ అదొకటి, ఇంకా చాలా గజిబిజి అయిపోయింది. అందుకే నేను ఏ పచ్చళ్ళు వీడియో తీయలేకపోయాను. తోటనైతే మీకు చూపించాలనిపించింది, మామిడి తోటని, పనసకాయలు, జీడి మామిడి పళ్ళు, ఈ గుత్తుగా ఉన్న మామిడికాయలను అయితే నాకు చాలా బాగా అనిపించాయి. అందుకని అవి మీకు చూపించాలని మాత్రమే ఈ వీడియో తీశాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని. చాలామంది ఈ నేచర్ లవర్స్ ఉంటారు కదండి, ఈ మామిడి చెట్లు ఇలా చూడగానే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది కదా. ఇందులో ఒక ఫామ్ హౌస్ కట్టుకుని చక్కగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎప్పటికైనా ఇక్కడ పచ్చడి పెట్టాలి అనేది నాకు కిందటి సంవత్సరం కూడా మీకు నేను చెప్పాను, ఎప్పుడైనా ఈ తోటలో ఒక్కసారి నేను పచ్చడి కలపాలి అనేది నా కోరిక. ఈ సంవత్సరం కూడా అది సక్సెస్ఫుల్లీ నెరవేరలేదనమాట. నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా ప్లాన్ చేయాలి ఖచ్చితంగా. ఈ తోటలో పచ్చడి పెట్టేలాగా నేను ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అది నా ఒక్కసారైనా పెట్టాలనేది నా కల అనమాట. అందుకని ఖచ్చితంగా నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. మళ్ళీ మీకు చెప్తున్నాను, కిందటి సంవత్సరం కూడా చెప్పాను, సేమ్ మళ్ళీ చెప్తున్నాను అనమాట. వచ్చే సంవత్సరం అయినా సరే ఈ తోటలో మనం పచ్చడి పట్టేలా ప్లాన్ చేసుకుందాం. ఈ నేచర్ని చక్కగా ఆస్వాదించేయండి. మన శారదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.